హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ సర్టిఫికేషన్ డే ఒక చిన్న వ్లాగ్ లాగా మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే ఆ రోజు అసలు ఎట్లా జరిగింది ఏంటి అన్నది చాలా బాగా జరిగింది. అసలు చాలా సరదాగా సంతోషంగా జరిగింది సర్టిఫికేషన్ అనేది. సో దాని గురించి ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మన దగ్గర స్టూడెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా మేకప్ కోర్స్ ఇంకా బ్యూటీషియన్ కోర్స్ రెండు కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ళకి చిన్న చిన్న టెస్టులు లాంటివి కూడా పెట్టడం అయితే జరిగింది. సో అందరూ ఓకే పర్ఫెక్ట్గా ఉన్నారు అన్నాకనే సర్టిఫికేట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ముందు రోజు అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. ఎందుకు అంటే సర్టిఫికేషన్ రోజు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత చిన్న పర్ఫార్మెన్స్ అయితే చేయాలి అని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పాం కాబట్టి డాన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు ముందు రోజు. సో అదైతే చిన్న గుర్తుండిపోతుంది కదా అని చెప్పానని చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాము. అసలు మేకప్ కోర్స్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత 2 months అసలు తెలియకుండానే అయిపోయింది టైము. సో స్టూడెంట్స్ కూడా అంతే కోఆపరేటివ్గా ఉన్నారు. చక్కగా చాలా డెడికేటెడ్గా నేర్చుకున్నారు వర్క్ అంతా కూడాను. ఒకరోజు కూడా మిస్ కాకుండా మంచిగా అయితే నేర్చుకున్నారు స్టూడెంట్స్ అంతాను. ఫైనల్లీ సర్టిఫికేషన్ డే అయితే వచ్చేసింది. సర్టిఫికేట్ తీసుకొని మన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన రోజు అయితే వచ్చేసింది. సో సర్టిఫికేషన్ డే రోజు మార్నింగ్ 11 o'clockకి సో ప్రోగ్రామ్ వచ్చేసరికి 12కి స్టార్ట్ అయ్యింది. అంటే యాక్చువల్లీ 11కే వచ్చేసేయండి అని చెప్పాము, కానీ తెలిసిందే కదా, అలా అలా ఒక్కొక్కరు ఒక్కో టైంకి వచ్చి మొత్తం గ్యాదర్ అయ్యేసరికి 12 అయిందనమాట. 12 అయిన తర్వాత నేనైతే వాళ్ళకి ఒక చిన్న క్లాస్ అయితే తీసుకున్నాను. అంటే రెగ్యులర్గా డైలీ చెప్పే క్లాస్ కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత ఈవెంట్లో ఉండేటప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి, లేదు ఏదైనా ఈవెంట్ వచ్చింది అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, అందరినీ నమ్మేసేయకూడదు అని చెప్పానని ఇట్లా. అంటే ఇప్పుడైతే ఫ్రాడ్ చాలా జరుగుతుంది బయట. సో దాని గురించి అయితే నా స్టూడెంట్స్ని నేను అలర్ట్ చేసుకోవాలి కదా. సో అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. బయట సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక చిన్న క్లాస్ లాగానే తీసుకున్నాను అనుకోండి, ఒక 1/2 hour అట్లాగా. తర్వాత అయితే ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళు ఒక స్టూడెంట్ సిస్టర్ ఒకళ్ళు, ఇంకొకరు ఒక స్టూడెంట్ డాటర్ అనమాట. సో ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అప్పటికే 1 అయిపోయింది. అంటే మనం క్లాస్ తీసుకున్నాం కదా స్టూడెంట్స్కి. సో ఆ క్లాస్లో అలా గడిచిపోయింది, టైము తెలియలేదు. 1 అయిపోయింది. సో ఈ చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత లంచ్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఇచ్చుకుందాము అన్నట్టుగా ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నాము. అంటే సర్టిఫికేట్స్ కూడా రావటం కొంచెం లేట్ అయింది ఆ రోజు. అందుకని చెప్పి లంచ్ తర్వాత సర్టిఫికేట్స్ తీసుకుందాము అన్నట్టుగా ఇంకా ప్లాన్ అయితే చేసుకున్నాము. సో ముందు రోజు అయితే కష్టపడి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశారు కదా, మరి ఆ డ్యాన్స్ని చూడాలి కదా అందరూను. సో అందుకోసం నేను డ్యాన్స్ చేయండి అని చెప్పానంటే ఏదో వాళ్ళకు వచ్చింది. పాపం చాలా కష్టపడ్డారు స్టూడెంట్స్ అయితే డ్యాన్స్ చేయడానికి. సో అదైతే మెచ్చుకోవాల్సిన విషయమే. డాన్స్ రాకపోయినా నేర్చుకున్నారు, ట్రై చేశారు డాన్స్ అయితే చేయటానికి. సో అదైతే వెల్ అండ్ గుడ్. ఇంకా ఇక్కడ మా వాసు చూడండి చాలా కష్టపడుతున్నాడు వీడియో షూట్ చేయడానికి. యాక్చువల్లీ తనే అనమాట వీడియో అంతా కూడా షూట్ చేసేది. అంటే Day 1 మేకప్ కోర్స్ స్టార్ట్ అయిన Day 1 దగ్గర నుంచి ఈ సర్టిఫికేషన్ వరకు కూడా టోటలీ వీడియోస్ అంతా కూడా క్యాప్చర్ చేసింది తనే, వాసునే. సో ఇట్లా చిన్న చిన్న వీడియోస్ లాగా షూట్ చేసి నాకు ఇస్తే నేను అదంతా కూడా ఎడిట్ చేసుకుంటాను. సో ఫైనల్లీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వటం స్టార్ట్ చేసాము. వచ్చేసాయి అనమాట సర్టిఫికేట్స్ మన దగ్గరికి. సో ఒక్కొక్కరిగాను సర్టిఫికేట్స్ ఇచ్చేసి కొంచెం వాళ్ళకి ఒక చిన్న రివ్యూ ఇవ్వండి అంటే ఒక్కొక్కళ్ళు రివ్యూస్ అయితే ఇచ్చారు. నేనైతే అది యాడ్ చేయట్లేదు, అదంతా కూడా కొంచెం ల్యాగ్ అయిపోతుంది అని చెప్పానని యాడ్ చేయట్లేదు. రివ్యూస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ప్రేమ కొద్దీ ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు, ఇంకా ఫ్లవర్ బొకే కూడా తీసుకొచ్చారు. సో కేక్ కటింగ్ కూడా చేసేసాము. మంచిగా రెడ్ వెల్వెట్ కేక్ అయితే తీసుకొచ్చారు. కేక్ కట్ చేసి అందరూ కేక్ తిన్న తర్వాత అప్పుడు మేము లంచ్ అనేది చేసాము. యాక్చువల్లీ లంచ్ తర్వాత సర్టిఫికేషన్ అనుకున్నాము, బట్ సర్టిఫికేట్స్ అయితే తొందరగా వచ్చేసాయి. మేము అనుకున్నంత లేట్ అయితే కాలేదు. సో సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత లంచ్ అనేది ప్లాన్ చేసుకున్నాము. సో ఇట్లా ఫ్లవర్ బొకే ఇచ్చి నన్నైతే కొంచెం ఇబ్బందే పెట్టేశారు. ఎందుకు అంటే అసలు వాళ్ళు చాలా ఎఫెక్షన్ చూపించారు స్టూడెంట్స్. అదైతే నాకు అసలు ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఎఫెక్షన్ చూసి. నేను కూడా చాలా బాధ కూడా అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడున్న బ్యాచ్ స్టూడెంట్స్ అయితే చాలా బాగున్నారు. ఇంకా రిమైనింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇట్లానే ఉండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇంకా ఇంకా మన అకాడమీ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పానని మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇంకా ఇక్కడైతే మేము లంచ్ చేసేస్తున్నామనమాట. ఫుడ్ మొత్తం నేనే వండి ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అని మాత్రం అనుకోవద్దు. బయట ఆర్డర్ పెట్టి తీసుకొచ్చేసాము. యాక్చువల్లీ వండుదామనే అనుకున్నాను, కానీ అంత టైం అయితే ఉండదు, లేట్ అయిపోతుంది అని చెప్పానని ఇంకా ఆర్డర్ పెట్టి తీసుకొచ్చేసామన్నమాట ఫుడ్. సో ఫుడ్ అయితే స్టూడెంట్స్కి చాలా నచ్చేసింది. ఫుడ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న డాన్సెస్, గ్రూప్ డాన్స్ లాగా చేశారు. ఎవరికి ఏదొస్తే అది, ఏ స్టైల్ కావాలి అంటే ఆ స్టైల్లో డాన్స్ అనేది చేశారు పర్ఫార్మెన్స్. ముందు రోజు కూడా చాలా కష్టపడ్డారు కదా డాన్స్ అనేది నేర్చుకుంటూ. సో ఆ డాన్స్ అంతా కూడాను ఈరోజు చూపించారు. సో చూడండి, ఫైనల్లీ వీళ్ళ డాన్స్ అయితే ఇట్లా ఉంది. కొంచెం కష్టపడ్డారనే చెప్పాలి, డాన్స్ రాకపోయినా కానీ మంచిగానే వేశారు డాన్స్ అయితే. సో ఫైనల్లీ ఫస్ట్ బ్యాచ్ అయితే ఈ విధంగా సర్టిఫికేషన్ డేతో క్లోజ్ అయింది. సో రిమైనింగ్ బ్యాచెస్ కూడా మంచిగా ఉండాలి, మంచిగా రన్ అవ్వాలనే కోరుకుందాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్, చిన్న వ్లాగ్. సర్టిఫికేషన్ డే ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ చిన్న వ్లాగ్ అయితే నేను షేర్ చేసుకున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.